ఈ రోజుని నేను ప్రజలతోటి మాట్లాడడానికి ఒక అవకాశం ఈ ఛానల్ ద్వారాగా మరి లభ్యమైంది. కాబట్టి ఏమిటంటే మన యొక్క వైఎస్ఆర్ సిపి యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన గురించి కానీ లేదంటే మా యొక్క మార్గాన్ని భరత్ రామ్ గారు ఎంపీ గారి యొక్క రాజమండ్రి యొక్క అభివృద్ధి యొక్క కార్యక్రమాల గురించి కానీ అయితే గత 5 ఏళ్ళుగా వైఎస్ఆర్సిపి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చక్కటి పరిపాలన కొనసాగించారు. నిజంగా చెప్పాలి అంటే ఎటువంటి ఆటంకం లేకుండా 5 సంవత్సరాలు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ అన్ని విధాలు కూడా ఆయన సహాయ సహకారాలుగా ఉన్నారు. ఏ విధంగానంటే ఇదివరకైతే రేషన్ బియ్యం దగ్గర అయితే ఎలా ఉండేదంటే రేషన్ షాప్ దగ్గర నుంచునివ్వరు, ప్రజలు ఎదురు చూస్తూ ఉండేవారు. ఆ రేషన్ షాప్ ఎప్పుడు తీస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవారు. ఆ విధమైన బాధ లేకుండా కొంతమంది బీపీ పేషెంట్లు కానీ లేదంటే ముసలి వాళ్ళు కానీ నిలబడడానికి చాలా కష్టతరంగా ఉండేది. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి దేవుడిచ్చిన ఆలోచన ప్రకారంగా ఆయన ఏం చేశారంటే ప్రజలకి ఆ రేషన్ షాప్ దగ్గర ఉండకుండా ప్రజలకు అందుబాటులో ఇంటి దగ్గరికే బియ్యం పప్పు సరుకులన్నీ కూడా ఇంటి దగ్గరే వాళ్ళకి అందుబాటులో దొరికేలాగా చక్కటి వెహికల్స్ని వాహనాలను ఏర్పాటు చేశారు ఆయన. మరి ఆయన ప్రజలు ముసలి వాళ్ళ గురించి కానీ బీపీ పేషెంట్ల గురించి కానీ రేషన్ షాప్ దగ్గర నిలబడకుండా ఒక చక్కటి వాహనాలని ఇచ్చి ప్రజలకి ఎంతో ఆదుకున్నారు ఆయన. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన చేసిన అద్భుతమైన పని ఏంటంటే ముసలి వాళ్ళకి వృద్ధుల యొక్క పెన్షన్ కరెక్ట్గా వాలంటీర్స్ ద్వారాగా ఇంటికి వెళ్ళి వారు అక్కడ ఆ అమౌంట్ తీసుకోవడానికి ఆఫీసుల దగ్గరికి వెళ్లకుండా వాలంటీర్స్ ద్వారా ఇంటికే వెళ్ళి చక్కగా ఆయన చెప్పిన ప్రకారంగా 3000 ఆ మనీ ఆ వృద్ధుల పెన్షన్ కరెక్ట్గా అసలు యాక్చువల్గా ఏ రాష్ట్రంలోని జరగనంత అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే ఈ ఒక్కటి చాలా అద్భుతమైన పని చేశారండి ఆయన. ఎందుకంటే ఆ ముసలి వాళ్ళకి వృద్ధుల పెన్షన్ అనేది వాళ్ళు ఎదురు చూస్తారు నెల అయ్యేటప్పటికి. ఒకవేళ కొడుకులు కానీ కోడళ్ళు కానీ ఒకవేళ వాళ్ళ ఆ టైంలో వాళ్ళు ఎవరు సహకరించలేని టైంలో కానీ ఒకవేళ కొడుకులు చూడలేకపోయినా కోడలు చూడలేకపోయినా ఈ పెన్షన్ అనేది వారికి ఎంతో బలాన్ని ఇచ్చేది. మళ్ళీ ప్రభుత్వం రావడం అంటే ప్రజలు దృష్టిలో మనల్ని పొందుకున్నారు కాబట్టి మరి ప్రజలకే ఆ యొక్క తీర్పుని ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే ప్రజలకి ఆయన ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉన్నారు. ప్రజెంట్లో 5 సంవత్సరాలు నిర్విరామంగా కొనసాగించారు. మా ఊరు రాజమండ్రి అండి. రాజమండ్రి అర్బన్ నుంచి. నా పేరు ఉదయరాణ. నేను లలిత నగర్లో ఉంటాను. ఈ 5 ఏళ్లలో మన ఆంధ్రప్రదేశ్ ఏం అభివృద్ధి చెందింది ఏంటి అని అందరూ అడిగితే నేను ఒక మాట అయితే చెప్పగలనండి. గతంలో ప్రభుత్వంలో ఏం కావాలన్నా సరే ఏం జరగాలన్నా సరే జన్మభూమి కమిటీల దగ్గరకో లేకపోతే టీడీపీ నాయకుల దగ్గరకో చేతులు కట్టుకుని మనం వెళ్ళి అయ్యా నాకు పలానా ఇది ఇవ్వండి, ఆఖరికి కుల ధృవీకరణ పత్రం తీసుకోవాలని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సార్ ఇదని నేను చెప్పిన ఒక 500 300 ఇచ్చుకోవాలి. ఈరోజు పేదవాడి దగ్గర కాళ్ళ దగ్గర ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు. ఆ మొగతనాన్ని మనం మెచ్చుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటగా మెచ్చుకోవాల్సింది అదే. ఎందుకంటే ఎంతమంది ఎన్ని ప్రభుత్వాలు ఎంతకాలం చేసినా 14 ఏళ్ళు ఆయన చేశాడు. తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు చేశాడు. ఏం అభివృద్ధి చేసావయ్యా అని అడిగితే హైటెక్ సిటీ అని చెప్పుకోవడానికి ఉంది, నెక్స్ట్ అయితే కియా అని చెప్తాడు తప్ప తానేం చేశాడు అనేది చెప్పడు. మీకు ఒక చిన్న విషయం చెప్పాలంటే పేదవాళ్ళని రాజశేఖర రెడ్డి గారు అనే ఒక వ్యక్తి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ అనే విషయం తీసుకురాకపోతే దేశంలో ఇప్పటికొచ్చి ఆ పథకం వచ్చేదా? ఇది రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒకసారి ఆలోచించమంటున్నారు. అలాగే ఈయనంటూ వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు. సచివాలయ వ్యవస్థ అంటే ఏంటి? గవర్నమెంట్ అంతా నీ కాళ్ళ దగ్గర ఉంది. ఈరోజు నువ్వు ఫోన్ చేసి ఏమయ్యా నా పేరు ఎందుకు లేదు, ఎందుకు లేదని చెప్పి నువ్వు ధైర్యంగా అడగగలుగుతున్నావు. అదే రేపు పొద్దున్న నువ్వు ఓటు చంద్రబాబు నాయుడుకి వేస్తే ఫస్ట్ తీసేస్తా అనేది వాళ్ళ సచివాలయ వ్యవస్థ. దాని తర్వాత పిల్లల స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు. విప్లవాత్మకమైన చర్య అది. దాన్ని కూడా భవిష్యత్తులో వాళ్ళు తీసేస్తామని తెలుగు మీడియాన్ని మేము పెడతామని చెప్పని ధైర్యంగా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకని జనాలు దాన్ని నమ్మాలి? మనం వాళ్ళని మళ్ళీ ఎందుకు నమ్మాలి? ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఈరోజు కాళ్ళ దగ్గర ప్రభుత్వం ఉంది, నువ్వు ఏదైనా సరే చేయించుకోగలుగుతున్నావు. దాన్ని పోగొట్టుకుని మళ్ళీ చేతులు కట్టుకుని అందరి దగ్గరికి వెళ్ళి జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలా? ఇంకోటి ఆర్థికంగా మనం వెనక్కి వెళ్ళిపోయాం ఒక అందరూ కూడా చిన్న మాట చెప్తున్నారు.
ఒక చెన్నై లాంటి ఒక పెద్ద నగరానికి కానీ లేకపోతే బాంబే లాంటి నగరాలకు కానీ ఫస్ట్ వాళ్ళకున్న ఆర్థిక వ్యవస్థ ఏంట్రా అంటే వెనక వచ్చే వ్యవస్థ ఏంట్రా అంటే పోర్టు ద్వారా వచ్చేది ఎక్కువ ఇన్కమ్ వాళ్ళకి. ఇప్పుడు మనకి రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ముఖ్యమంత్రి ఎంతోమంది వాళ్ళు వచ్చినా సరే పోర్టు ద్వారా ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఈరోజు పోర్టు పనులు స్టార్ట్ అయ్యి పూర్తవుతున్నాయి. రేపు పొద్దున్న అన్నీ కూడా ఇన్కమ్ సోర్సెస్లో మనం ఎంతో ముందుకుంటాం. ఎంతో ముందుకు ఎందుకు ఉంటాం అనేది కూడా చెప్తా. దేశంలోనే రైస్ పండేది మన రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా. ఇక్కడి నుంచి అన్ని చోట్లకి ఎక్స్పోర్ట్ అవుతుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి పండేది కూడా గుంటూరు. టమోటా కూడా వెళ్ళేది మదనపల్లి, మన రాయలసీమ సైడ్. కూరగాయలు ఏవైనా సరే మన సైడ్ నుంచి వెళ్తాయి, గుంటూరు కానీ ఇటు సైడ్ నుంచి. ఇన్ని పంటలు ఉండి అందరికీ మనం సప్లై చేస్తాం. ఆఖరికి చేపలు, రొయ్యలు కూడా మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అన్ని చర్యలు మన దగ్గర ఉండి మనం ఇంకో చోటుకి వెళ్ళి చెన్నై నుంచో లేకపోతే ఎక్కడో హార్బర్లు ఎత్తుక్కుని మనం అక్కడి నుంచి మనం పంపించుకునే కంటే ఇతర రాష్ట్ర దేశాలకి అన్నిటికీ కూడా మన దగ్గరే పోర్టులు ఉన్నప్పుడు మనకి ఎంత ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి, అందరూ మన దగ్గరికి ఎంతమంది వస్తారనే విషయాన్ని ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోండి. ఖచ్చితంగా అండి. ప్రభుత్వం మీకు చిన్న విషయం చెప్తాను చూడండి. మళ్ళీ ప్రభుత్వం ఎందుకు రాదు, ఎందుకు వస్తుందని అందరూ అడుగుతున్నారు. ఎందుకు రాదు అనేది కూడా నేను చెప్తాను చిన్న మాట. పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదో ఒక మేనిఫెస్టోలో ఏదో చెప్తారు. గతంలో కూడా ఆయన చెప్పారు 2014లో కనుక రాకపోతే నేను అడుగుతాను అని చెప్పాడు. నేను అడుగుతానని చెప్పిన ఆయన అడగలేదు, బయటకు వచ్చాడు, విడిగా పోటీ చేశాడు. ఇప్పుడు సేమ్ అదే చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు పొత్తులోనే వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు. రేపు పొద్దున నెగ్గిన తర్వాత ఈయన ఎలా అడుగుతాడని జనాలు నమ్మాలి. కనీసం చిన్న పాయింట్ అది. అదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున మేనిఫెస్టోలో కనుక ఉంటే ఏదైనా చెప్పాడంటే చేస్తాడన్న నమ్మకం జనాలు అందరిలోనే ఏర్పడింది. రేపు పొద్దున రైతుల రుణమాఫీ అన్న, మహిళల డ్వాక్రా రుణమాఫీ అని చెప్పిన వాళ్ళు జగన్ గారు 2 మాటలు చెప్పి ముందుకెళ్ళినా జనాలు ఓట్లేస్తారు. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుడు 10th చదివిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఓటు హక్కుదారులు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా పిల్లల భవిష్యత్తుని రోడ్డు మీద పెట్టి ఓట్లేసి చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలని ఎవరు కూడా ఆలోచించట్లేదు. అన్నీ కూడా కాళ్ళ దగ్గర ఉన్న ప్రభుత్వాన్ని ఎవరూ కూడా కాళ్ళు దనుకోవద్దు అనేది నా ఆలోచన. మీరు వేసే ప్రతి ఓటు కూడా అవతల వాడిని మనం చెప్పు దెబ్బకుండా ఉండాలి. అది మనం చేయాల్సిన పని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించడంతో పాటు కక్ష సాధింపు పాలనకు తెరలేపి ఈ రోజున ఎక్కడ చూసినా డ్రగ్స్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రప్రథమంగా ముందు పదంలో పెట్టినటువంటి అసమర్థపు ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి అని చాలా స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మేము. జగన్మోహన్ రెడ్డి, నువ్వు అధికారంలో రాగానే నేను ఉన్నాను, నేను విన్నాను మీ ఆర్తనాదాలను, కాబట్టి నేను మీకు అండగా ఉంటానని చెప్పి ఈ రోజున బడుగు బలహీన వర్గాలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేసినటువంటి వ్యక్తివి. ఇదేంటని ప్రశ్నించిన వాళ్ళపై అక్రమ కేసులు బనాయించడాలు, అప్పటికి లొంగకపోతే వాళ్ళని హతమార్చి నేరుగా డోర్ డెలివరీ చేయటాలు. ఇది నీ ప్రభుత్వం పరిపాలన విధానంలో సాగుతున్న విధానం. ఈ రోజున ప్రశ్నిస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇచ్చిన హామీలకు నెరవేర్చిన హామీలకు ఎక్కడా కూడా పొందం లేదు. జగన్మోహన్ రెడ్డి, నీ ప్రభుత్వ విధానాలను ఈ రోజున ఎలక్షన్లోని ఏదో మళ్ళీ 175కి 175 సీట్లు వచ్చేస్తాయి, మరలా నీ యొక్క పరిపాలన ద్వంద్వపూర్వమైన హామీలతోటి ఏదైతే ల్యాండ్ మాఫియాను దోచుకోవడానికి, శాండ్ మాఫియా దోచుకోవడానికి, లిక్కర్ మాఫియాను పెంచడానికి, డ్రగ్స్ మాఫియాను పెంచడానికి నేను సిద్ధం అని అంటున్నావు. ప్రజలు గమనించారు. రానున్న రోజుల్లోని నీ పతనం తప్పదు, నీ ప్రభుత్వం పతనం తప్పదని కూడా ఒక సామాన్యుడిగా హెచ్చరిస్తూ ఉన్నాం.